పులివెందుల రూరల్ మన అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినటువంటి పులివెందుల ఏదైతే జెడ్పీటీ ఎలక్షన్లో రావడం జరిగింది. ఈ గ్రామంలో కూడా అందరూ కూడా మేము ఇక్కడ వచ్చినప్పుడు కలిసికట్టుగా అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏళ్ల కిందటి నుంచి కూడా పులివెందుల్లో స్వతంత్రం లేదు. ఈ స్వతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పం కూడా తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమి సభ్యులకే కాదు, కూటమి నాయకులకే కాదు, పులివెందులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో నిన్న ఇప్పుడు అన్న చెప్పినట్లు వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసింది అయితే ఏం లేదు. వాళ్ళు కేవలం దోచుకొని తినడం కోసం మాత్రమే అని చెప్పని మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా కూడా డబ్బుల కోసమే చేశారే తప్పితే అభివృద్ధి సంక్షేమం అనే పరిస్థితులలో ఏమీ చేయలేదని చెప్పని కూడా నిన్న ఇష్యూలో తెలిసిపోయింది. నిన్న చిన్న ఇష్యూనే ఆయనతో ఇష్యూకే పెడబొబ్బలు పెట్టి ఈ విధంగా చేస్తే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసినటువంటి వాళ్ళ ఘనకార్యాలు అయితేమి, తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ వాళ్ళ అధికారం ఉందని చెప్పి కుప్పంలో విచ్చలవిడిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పోయి కుప్పంలో చేసినప్పుడు వీళ్ళకి తెలియదా అని చెప్పి కూడా మనకు ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎలక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా పులివెందుల ప్రజలు కలిసికట్టుగా గెలిపియాల బీటెక్ రావన్న ఫ్యామిలీని చెప్పి కూడా ఉన్నారని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్కి మీ అందరూ ఆశీర్వాదం ఉంటే గెలుస్తామని చెప్పి కూడా విన్నవిస్తున్నాం.